హలో అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు వేడంగి వంట రుచులు. ఈరోజు మనం మామిడికాయతో చేపల పులుసు ఎట్లా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టింది, కరివేపాకు, కొత్తిమీర, చేపలు, ఉప్పు కారం కలిపి పసుపు కలిపి పెట్టుకోవాలి, చింతపండు గుజ్జు నానబెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ ఒక బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కినాక ఇందులో ఈ ఆనియన్ పేస్ట్ వేసేస్తున్నా. ఈ ఆనియన్ పేస్ట్ మంచిగా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఆనియన్ బాగా మెత్తగా పేస్ట్ చేయొద్దు, కొంచెం బరకగా చేయాలండి. బాగా మెత్తగా పేస్ట్ చేస్తే కర్రీ బాగుండదు. ఇది ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 2 ఆనియన్స్, మిడిల్ సైజ్ ఆనియన్స్, 2 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మిక్సీ పట్టినండి. పాస్ చేస్తావా? ఇందులోనే కొంచెం కరివేపాకు వేసి కాస్త మూత పెడితే మగ్గుతుంది. ఇది కరివేపాకు వేసి మూత పెట్టేసి ఆనియన్ చక్కగా వేగే వరకు కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఉల్లిపాయ బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు ఆల్రెడీ అందులో వేసాం కదండి, చేపల్లో వేసాం కదా. ఉప్పు, కారం, పసుపు అంటే కొంచెం తక్కువ వేసాను నేను చేపల్లో. ఇందులో ఇంకొక స్పూన్ వేస్తా. ఎవరు చూడు. ఇప్పుడు ముక్కలు వేసిన కారం సరిపోదు, అందుకనే ఇందులో 1 స్పూన్ కారం వేస్తున్నా. ఈ కారం మంచిగా ఫ్రై అయినాక ఈ కారం ఫ్రై అయ్యే వరకు మనం చింతపండు గుజ్జు తీసుకుందాం. కొన్ని చింతపండు రసం ఇందులో పోసేయాలి. చింతపండు గుజ్జు 1 గ్లాస్ నీళ్ళు పోసి ఇందులో వేసేస్తున్నా. ఈ పులుసు కొంచెం మరిగిన తర్వాత చేప ముక్కలు వేద్దాం. ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నా ఫస్ట్ వీడియో. మీరు దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ పులుసు కొంచెం మరిగిందండి, ఇందులో చేప ముక్కలు వేసేద్దాం. ఇవి ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టిన ముక్కలు.
చేపల కూరకి ఎప్పుడు ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నెనే తీసుకోవాలండి, ముక్కలు తీసుకోవడం ఈజీ అవుతుంది. ముక్కలు వేసిన తర్వాత ఇంక గరిటె పెట్టద్దు. చేప ముక్కలు వేసాం కదండి, తర్వాత అవి కొంచెం ఉడికిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దాం, ఎందుకంటే ఇవి కూడా ఉడకాలి కదా. ఈ మామిడికాయ ముక్కలు వేసి ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు లాట్లు పెట్టి వేసుకుంటే ఈ పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుంది చేపల పులుసులో. కొంతమంది అయితే చాలా ఇష్టపడతారు ఈ పచ్చిమిర్చిని. కొంచెం కొత్తిమీర వేసి బాగా ఉడకనిద్దాం. ఒకసారి దీన్ని కలిపేసి ఇక చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టద్దండి, గరిటె పెడితే ముక్కలు బ్రేక్ అయిపోతాయి. అందుకని ఇలా క్లాత్ తీసుకొని కలపాలి. ఒకసారి కొంచెం ఏమైనా అడ్జస్ట్ చేసుకుని చేసుకోవడం తప్ప. కొంచెం కొత్తిమీర వేసి దీన్ని మూత పెట్టేస్తాను. కూర అంతా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత మీకు చూపిస్తే ఎట్లా ఉందో. తప్పకుండా మీరు కూర ట్రై చేయండి ఫ్రెండ్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒకసారి ఉప్పు చెక్ చేద్దాం. ఉప్పు, కారం, వావ్ సూపర్ టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, మన చేపల కూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో తింటే సూపర్. ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. ఇదే ఫ్రెండ్స్, చేపల కూర రెడీ అయింది. ఇదే నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.